అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి దాచేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వీరలంకమ్మ తల్లి దేవస్థానం. ఏప్రిల్ 25 నుంచి 30 వరకు జరిగే అమ్మవారి యొక్క 25వ వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా 29వ తారీఖున అమ్మవారికి బోనాలు జరుగుతాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహా కుంభకూటి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యం లేని వానికి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మవారి కుంభకూట నైవేద్యం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేలాదిగా మా ఊర్లో పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఈ అమ్మవారికి మొక్కుకొని కుంభకూట నైవేద్యం తీసుకున్న తర్వాత పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా చాలామందికి ఆ అమ్మవారి పేరు అంకారావు అని చెప్పి, అహల్య అని, ఆద్య అని చెప్పి, అక్షయ అని చెప్పి, అమూల్య అని చెప్పి ఎందరో మంది పేర్లు పెట్టుకున్నారు. ఇవి కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి సాక్ష్యాలు. ఒక్కసారి అమ్మవారిని మీద భక్తితో వచ్చి ఈ దేవాలయాన్ని సేవించండి, కుంభకూట నైవేద్యాన్ని స్వీకరించండి. ఎంతో ఘనంగా వీరంగ నృత్యాలతో, ఆచారవంతులతో, బ్రాహ్మణోత్తముల వేద ఆశీర్వచనాల చేత ఈ కుంభకూటి నైవేద్యం అమ్మవారికి అర్పించడం జరుగుతుంది. ఈ కుంభకూటి నైవేద్యం అమ్మవారు ఒక్కసారిగా స్వీకరించిన తర్వాత దాన్ని మనకు ప్రసాదంగా ఇస్తారు. కాబట్టి ఈ నైవేద్యాన్ని ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పి మా ఊరు వారందరూ చాలా నమ్ముతారు. కాబట్టి ఎవరైతే సంతానాపేక్షతో ఉన్నారో, ఇంకా అలానే అనారోగ్యంతో ఉన్నారో దాచేపల్లి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని కుంభకూటి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరెవరైతే సంతానం లేక పిల్లల కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఆ యొక్క పిల్లలు కలిగినటువంటి పుణ్యంలో మీరు భాగస్తులవ్వండి.